Hi everyone, welcome to our YouTube channel Success Secret. So previous class లో ఆల్రెడీ మనం రేషియో అండ్ ప్రపోర్షన్ స్టార్ట్ చేసాం. ఓకేనా? సో ఆ రేషియో అండ్ ప్రపోర్షన్ లో కొన్ని బేసిక్స్ కూడా డిస్కస్ చేసాం. ఎవరైతే ఆ వీడియో చూడకుండా డైరెక్ట్ గా ఈ వీడియోకి వచ్చారో ఒకసారి ఫస్ట్ ఆ వీడియో రిఫర్ చేసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఓకేనా? నిన్న క్లాస్ లో మనం రేషియో అంటే ఏంటో డిస్కస్ చేసాం. రేషియో ఎప్పుడు కూడా మినిమం టర్మ్స్ లో ఉండాలి అని చెప్పాం. ఎట్ ద సేమ్ టైం ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి, కాంపౌండ్ రేషియో అంటే ఏంటి, డూప్లికేట్ అంటే ఏంటి, సబ్ డూప్లికేట్ అంటే ఏంటి, ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి, సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి, ఈ పాయింట్స్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ మనం క్లియర్ గా నిన్న వీడియోలో డిస్కస్ చేసాము. ఈ రోజు ఏంటి అంటే దానికి కంటిన్యూషన్. ఆల్రెడీ నేను క్లియర్ గా చెప్పాను, మన టాపిక్ నేమ్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్. ఆల్రెడీ రేషియో కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ రోజు కంటిన్యూషన్ ఏంటి అంటే అసలు ప్రపోర్షన్ అంటే ఏంటి. రేషియో గురించి క్లియర్ గా నేను డిస్కస్ చేశాం. ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసేది అసలు ప్రపోర్షన్ అంటే ఏంటి. సో ఇక్కడ చూడండి, ప్రపోర్షన్ అంటే ఏంటో క్లియర్ గా 1 by 1 స్లైడ్స్ లో ఇచ్చాను నేను. ప్రపోర్షన్ అంటే నథింగ్ బట్ ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్. క్లియరా? ప్రపోర్షన్ అంటే ఏంటి అంటే టూ రేషియోస్ ని ఈక్వల్ చేయడాన్ని ప్రపోర్షన్ అంటాం. ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈస్ కాల్డ్ ప్రపోర్షన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈస్ కాల్డ్ ప్రపోర్షన్. టూ రేషియోస్ ఈక్వల్ అయితే అవి ప్రపోర్షన్ లో ఉన్నాయి అని చెప్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లియర్ గా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. 3:10 3:10 ఈక్వల్ టు 15:50 అని ఇచ్చాను. 3:10 ఈక్వల్ టు 15:50 అన్నాను. 3:10 ఓకే, దేంట్లోనూ ఏది క్యాన్సిల్ అవ్వట్లేదు. సో మినిమం టర్మ్స్ అనే ఉంది, నాకు నో ఇష్యూ. ఇప్పుడు 15:50 చూడండి, రెండిట్లో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా లేదా? సో ఈ 15 లో 5 టేబుల్ 3 టైమ్స్, ఈ 50 లో 5 టేబుల్ 10 టైమ్స్. అగైన్ ఆ 3:10 వచ్చిందా లేదా? సో అప్పుడు దీన్ని మనం ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ అని చెప్పొచ్చా లేదా? ఓకేనా? 3:10 ఈక్వల్ టు 15:50. ఆబ్వియస్లీ మనం దీన్ని ప్రపోర్షన్ లో ఉన్నాయి అని చెప్పొచ్చు టూ రేషియోస్. ఇప్పుడు ఇక్కడ నాకు 4 టర్మ్స్ కనబడుతున్నాయి కదా. ఇదిగోండి, ఇదొకటి, ఇదొకటి, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఏవైతే ఫస్ట్ ప్లేస్ అండ్ లాస్ట్ ప్లేస్ లో ఉన్నాయో వాటిని ఎక్స్ట్రీమ్స్ అంటాం. చివర ఉన్న వాటిని ఎప్పుడు కూడా మనం ఎక్స్ట్రీమ్స్ అంటాం. ఎక్స్ట్రీమ్స్. మిడిల్లో ఏవైతే ఉన్నాయో వాటిని మీన్స్ అంటాం. ఓకేనా? మిడిల్లో ఏవైతే ఉన్నాయో వాటిని మీన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో రేషియో రాస్తున్నాను చూడండి. 1:2 ఈక్వల్ టు 4:8. రాయచ్చలేదు? ఆబ్వియస్లీ రాయొచ్చు. 1:2 అనేది ఒక రేషియో. ఇక్కడ ఉన్న 4:8 ని నేను అగైన్ 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 1:2నే వస్తుంది. అగైన్ నేను ఇక్కడ ఈ 4:8 లో 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 4 లో 1 టైమ్, 8 లో 2 టైమ్స్, 1:2నే వస్తుంది. ఎందుకు అంటే రేషియో అనేది ఎప్పుడు కూడా మినిమం టర్మ్స్ లో ఉండాలి కాబట్టి. ఓకేనా? రేషియో అనేది ఎప్పుడు కూడా మినిమం టర్మ్స్ లో ఉండాలి కాబట్టి. క్లియరా? అంటే ప్రపోర్షన్ అంటే ఒకే ఒక పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే ప్రపోర్షన్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్. ప్రపోర్షన్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్. టూ రేషియోస్ ని ఈక్వల్ చేస్తే దాన్నే మనం ప్రపోర్షన్ అంటాం. టూ రేషియోస్ ని ఈక్వల్ చేస్తే దాన్ని మనం ప్రపోర్షన్ అని పిలుస్తాము. క్లియరా? ఇప్పుడు మనం మెయిన్ గా ఈ ప్రపోర్షన్ రిలేటెడ్ లో నేర్చుకోవాల్సింది మూడే 3 కాన్సెప్ట్లు. జస్ట్ 3 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈ ప్రపోర్షన్ రిలేటెడ్ లో మనం నేర్చుకోవాల్సింది జస్ట్ 3 కాన్సెప్ట్స్. ఆ 3 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీకు రేషియో రిలేటెడ్ బేసిక్స్ అయిపోతాయి, ప్రపోర్షన్ రిలేటెడ్ బేసిక్స్ అయిపోతాయి. నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడంటే ప్రపోర్షన్ మీద మనం నేర్చుకోవాల్సింది 3 కాన్సెప్ట్స్. ఆ 3 కాన్సెప్ట్స్ అంటే ఏంటి? ఫస్ట్, ప్రపోర్షన్ అంటే అసలు ఏంటి, ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్. ఆ పాయింట్ క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి 3 పాయింట్లు నేర్చుకోవాలని చెప్తున్నాను. ఆ 3 పాయింట్స్ ఏంటి అంటే
ఫస్ట్ వచ్చేసి ఫోర్త్ ప్రపోర్షన్. ఫస్ట్ది ఫోర్త్ ప్రపోర్షన్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి థర్డ్ ప్రపోర్షన్. ఏమంటాం? థర్డ్ ప్రపోర్షన్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మీన్ ప్రపోర్షన్. ఓకేనా? థర్డ్ వచ్చేసి మీన్ ప్రపోర్షన్. ఈ 3 టాపిక్స్ కి నేను ఫార్ములాస్ డిరైవ్ చేసి పెడతాను. అంటే ఈ 3 టాపిక్స్ నువ్వు నేర్చుకుంటే చాలు. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటి, థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి, మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటే నీకు క్లియర్ గా ప్రపోర్షన్ కాన్సెప్ట్ అయిపోయినట్టే. ఓకేనా? ఇప్పుడు 1 by 1 ఫస్ట్ ఫోర్త్ ప్రపోర్షన్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోర్త్ పేరేంటి? ఫోర్త్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే నథింగ్ బట్ ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ ఏనా? ఫోర్త్ ప్రపోర్షన్ అంటే నథింగ్ బట్ ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్. ఇప్పుడు ఇక్కడ 2 రేషియోస్ తీసుకుంటాను చూడండి. A:B = C:D అన్నాను. ఎందుకు? ఫోర్త్ ప్రపోర్షన్ కి నేను ఫార్ములా డెరైవ్ చేయాలి. ప్రపోర్షన్ అంటే నాకు తెలుసు ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ అని. కాబట్టి ఎగ్జాంపుల్ గా 2 రేషియోస్ తీసుకున్నాను. A:B అనే ఒక రేషియో తీసుకున్నాను, C:D అనే ఒక రేషియో తీసుకున్నాను. ఆ రెండు కూడా ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 1:2 = 5:10. A1 అనుకోండి, B2 అనుకోండి, C5 అనుకోండి, D10 అనుకోండి. ఇప్పుడు A:B = C:D అవుతుందా లేదా? 5:10 అంటే అగైన్ 1:2నే కదా. సో A:B = C:D అని ఈక్వల్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను రేషియో స్టార్టింగ్ లోనే చెప్పాను. ఇస్టు అంటే బై అని రేషియో స్టార్టింగ్ లోనే మెన్షన్ చేశాను. ఇస్టు అంటే బై అని. దట్ ఇంప్లైస్ A/B = C/D. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. AD = BC. చాలా ఇంపార్టెంట్ పాయింట్. AD = BC. నేను మీకు ఇందాకే చెప్పాను, ఫస్ట్ ఉన్నదాన్ని లాస్ట్ ఉన్నదాన్ని ఎక్స్ట్రీమ్స్ అంటామని. ఎక్స్ట్రీమ్స్ అంటామని చెప్పాము. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఉంది, లాస్ట్ ఉంది, రెండింటి మధ్యలో ఏముంది? ప్రొడక్ట్. అంటే దీన్ని బట్టి నేను ఏం రాయొచ్చు అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. క్లియరా? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఇప్పుడు నాకు ఫోర్త్ ప్రపోర్షన్ కి కదా ఫార్ములా డెరైవ్ చేయాలి. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఆల్ఫాబెట్స్ లో ఫోర్త్ లెటర్ ఏంటి? డి. డి కి ఫార్ములా డెరైవ్ చేస్తాను చూడండి. D = BC/A. ఇది మీకు ఇంపార్టెంట్ ఫార్ములా. D = BC/A. క్లియరా? D = BC/A. ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ప్రపోర్షన్ అంటే ఏంటో నేను డిస్కస్ చేశాను. ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ అనేది. అండ్ మీరు నేర్చుకోవాల్సింది 3 పాయింట్లు అని చెప్పాను. ఫస్ట్ వచ్చేసి ఫోర్త్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్. ఇప్పుడు ఫోర్త్ ప్రపోర్షన్ కి ఒక ఫార్ములా డెరైవ్ చేయాలి కాబట్టి ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ కాబట్టి ప్రపోర్షన్ అంటే 2 రేషియోస్ తీసుకున్నాను. ఆ 2 రేషియోస్ ఏమని తీసుకున్నాను? A:B = C:D అని తీసుకున్నాను. A:B = C:D. ఇప్పుడు ఇస్టు అంటే నథింగ్ బట్ బై. ఏంటి? బై. దట్ ఇంప్లైస్ A/B = C/D. ఇప్పుడు ఇక్కడ D డివైడ్ చేస్తుంది, అంటే డినామినేటర్ లో ఉంది. ఇటువైపు వస్తే ఏమవుతుంది? న్యూమరేటర్ లోకి వెళ్తుంది. సో A/D AD = ఇటు పక్కన B డినామినేటర్ లో ఉంది, ఇటు వెళ్తే అది న్యూమరేటర్ లోకి వెళ్తుంది. B × C BC. ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ ఉన్నవి ఎక్స్ట్రీమ్స్ అని చెప్పాం.
సో దట్ ఇంప్లైస్ ఏడి ప్రొడక్ట్ ఉంది అంటే ఈ రెండు ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు బీసీ అనేవి మీన్స్ అని చెప్పాం కదా, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఈ ఫార్ములా మీకు చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఈ ఫార్ములా మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఫోర్త్ ప్రపోర్షన్ అనగానే వేయాల్సిన ఫార్ములా ఇది. ఫోర్త్ ప్రపోర్షన్ అనగానే మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది, డి ఈక్వల్ టు బీసీ బై ఏ. డి ఈక్వల్ టు బీసీ బై ఏ. అదేంటి అసలు ఫోర్త్ ప్రపోర్షన్ ఏంటి, ఫార్ములా యూజ్ చేయడం ఏంటి, అసలు మోడల్స్ ఎలా వస్తాయి, దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే సింపుల్. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 10, 20, 30 అన్నాడు అనుకోండి. వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్, ఖచ్చితంగా మీకు 3 నంబర్స్ ఇస్తాడు. ఫోర్త్ ప్రపోర్షన్ అడిగినప్పుడు, మిమ్మల్ని ఫోర్త్ ప్రపోర్షన్ అడిగినప్పుడు ఖచ్చితంగా మీకు 3 నంబర్స్ ఇస్తాడు. ఓకేనా, డౌటే లేదు. ఖచ్చితంగా మీకు ఎన్ని నంబర్స్ ఇస్తాడు, 3 నంబర్స్ ఇస్తాడు. వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 10, 20, 30. ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి, డి ఈక్వల్ టు బీసీ బై ఏ. డి ఈక్వల్ టు బీసీ బై ఏ. బీసీ బై ఏ. ఇప్పుడు మీరు బి ఏది, సి ఏది, ఏ ఏది అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఏదైతే ఉందో అది ఏ, సెకండ్ ఇది బి, థర్డ్ సి. అంతే, సింపుల్ కాన్సెప్ట్. ఫస్ట్ ప్లేస్ లో ఏదైతే ఉందో అదే ఏ, సెకండ్ ప్లేస్ లో ఏదైతే ఇచ్చాడో క్వశ్చన్ లో అదే బి, థర్డ్ ప్లేస్ లో ఏదైతే ఇచ్చాడో అదే సి. బీసీ అన్నాడు కదా, అంటే 20 × 30 బై ఏ ఉంది 10. ఈ 10, 20లో 2 times 2 30s are 60. మీకు క్వశ్చన్స్ ఫోర్త్ ప్రపోర్షన్ మీద ఇలానే ఉంటాయి. అర్థమవుతుందా? ఫోర్త్ ప్రపోర్షన్ మీద ఇలానే ఉంటాయి. కొన్ని ట్విస్ట్లు ఉంటాయి. ఆ ట్విస్ట్లు అన్ని కూడా మనం ఎప్పుడైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోతామో అప్పుడు క్లియర్ గా నేను రివీల్ చేస్తాను. ఓకేనా? మీకు బేసిక్ అయితే ఫోర్త్ ప్రపోర్షన్ కి ఫార్ములా ఏంటి, డి ఈక్వల్ టు బీసీ బై ఏ. అదొకటి గుర్తుపెట్టుకొని చాలు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కండిషన్ చెప్పాను కదా, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అనే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డి ఈక్వల్ టు బీసీ బై ఏ. డి ఈక్వల్ టు బీసీ బై ఏ అనే ఇంకొకటి గుర్తుపెట్టుకుని చాలు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే నీకు ఫోర్త్ ప్రపోర్షన్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా నీకు 3 వాల్యూస్ ఇస్తాడు, డౌటే లేదు. ఖచ్చితంగా నీకు ఎన్ని వాల్యూస్ ఇస్తాడు, 3 వాల్యూస్ ఇస్తాడు. ఫోర్త్ ప్రపోర్షన్ క్లియర్ కదా? ఫోర్త్ ప్రపోర్షన్ డి ఈక్వల్ టు బీసీ బై ఏ. డి ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకోవాలనుకుంది 3 పాయింట్స్. ఫోర్త్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్. ఆల్రెడీ ఫోర్త్ ప్రపోర్షన్ అయిపోయింది, డి ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇప్పుడు నెక్స్ట్ ప్రపోర్షన్ ఏంటి నెక్స్ట్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ కి మూవ్ అవుతున్నాను. ఓకేనా? థర్డ్ ప్రపోర్షన్ కి మూవ్ అవుతున్నాను. థర్డ్ ప్రపోర్షన్ లో సేమ్ ప్రపోర్షన్ కదా, అగైన్ 2 రేషియోస్ తీసుకుంటున్నాను. A/B ఈక్వల్ టు B/C. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు. ఇందాక ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా డిరైవ్ చేసేటప్పుడు A/B ఈక్వల్ టు C/D అని తీసుకున్నాను. A/B ఈక్వల్ టు C/D అని తీసుకున్నాను. కానీ ఇక్కడ మాత్రం A/B ఈక్వల్ టు B/C అని తీసుకుంటున్నాను. A/B ఈక్వల్ టు B/C అని తీసుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1:5 ఈక్వల్ టు 5:25. ఇదిగోండి, ఏ వాల్యూ 1, బి వాల్యూ 5, ఇక్కడ బి వాల్యూ 5, సి వాల్యూ 25. బి ఈక్వల్ అయినాయి అండ్ రేషియో కూడా A/B 1:5, B/C కూడా 1:5 వస్తుంది. సరిపోయింది కదా? బట్ ఎందుకు C/D తీసుకోకుండా B/C తీసుకున్నాను అనేది నేను రివీల్ చేస్తాను, వెయిట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇందాక కాన్సెప్టే, A/B ఈక్వల్ టు B/C. A/B ఈక్వల్ టు B/C. AC ఈక్వల్ టు, ఇక్కడ C డినామినేటర్ లో ఉంది కదా, ఇటు వస్తే మల్టిప్లికేషన్ లోకి వెళ్తుంది. డివిజన్ లో ఉంది కాబట్టి మల్టిప్లికేషన్. AC ఈక్వల్ టు, ఇక్కడ B డివిజన్ లోకి ఉంది, ఉంటే మల్టిప్లికేషన్ వస్తుంది. B ఇంటూ B స్క్వేర్. AC ఈక్వల్ టు B స్క్వేర్. దట్ ఇంప్లైస్ థర్డ్ ప్రపోర్షన్. ఫోర్త్ ప్రపోర్షన్ ఏ ఆల్ఫాబెట్ తో గుర్తుపెట్టుకున్నాం మనం, D తో గుర్తుపెట్టుకున్నాం. ఫోర్త్ ప్రపోర్షన్ D ఈక్వల్ టు BC బై A అని గుర్తుపెట్టుకున్నాం. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. థర్డ్ ప్రపోర్షన్ C ఈక్వల్ టు, డెరైవ్ చేయండి ఇప్పుడు, B స్క్వేర్ బై A. థర్డ్ ప్రపోర్షన్ C ఈక్వల్ టు B స్క్వేర్ బై A.
ఇదే మనకి థర్డ్ ప్రపోర్షన్. థర్డ్ ఆల్ఫాబెట్ సీనే కదా. సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ, థర్డ్ ప్రపోర్షన్. ఇక్కడ నేను మీన్ ప్రపోర్షన్ కూడా డిరైవ్ చేసేస్తున్నాను. మీన్ ప్రపోర్షన్ అనొచ్చు, కొన్ని కేసెస్ లో సెకండ్ ప్రపోర్షన్ అని కూడా అనొచ్చు. ఇట్ మైట్ బి మీన్ ప్రపోర్షన్ ఆర్ సెకండ్ ప్రపోర్షన్, ఏదైనా మెన్షన్ చేయొచ్చు. సో మీన్ ప్రపోర్షన్ అన్నాడు అంటే నువ్వు డిరైవ్ చేయాల్సింది బి గురించి. ఇదే కండిషన్ నుంచి ఇప్పుడు బి గురించి డిరైవ్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ అక్కడ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అని ఉంది. బి ఈక్వల్ టు స్క్వేర్ ఇట్ వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది, రూట్ ఏసీ. ఇదే మనకి మీన్ ప్రపోర్షన్. ఇదే మనకి మీన్ ప్రపోర్షన్. ఓకేనా, ఇదే మనకి మీన్ ప్రపోర్షన్. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను 3 ప్రపోర్షన్స్ మనం ఏమైతే ఇంపార్టెంట్ అనుకున్నామో ఆ మూడిటికి ఫార్ములాస్ డిరైవ్ చేస్తాను. ఫోర్త్ ప్రపోర్షన్ డి ఈక్వల్ టు బీసీ బై ఏ, ఇంపార్టెంట్ పాయింట్, డి ఈక్వల్ టు బీసీ బై ఏ. థర్డ్ ప్రపోర్షన్ సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ, థర్డ్ ప్రపోర్షన్ సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. మీన్ ప్రపోర్షన్ బి ఈక్వల్ టు రూట్ ఏసీ, మీన్ ప్రపోర్షన్ బి ఈక్వల్ టు రూట్ ఏసీ. ఈ 3 ఫార్ములాస్ నీకు వస్తే చాలు, మీన్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ నీకు కంప్లీట్ అయిపోయినట్టే. ఈ 3 ఫార్ములాస్ నీకు క్లియర్ గా వస్తే మీన్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ నీకు కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా, ఇప్పుడు మీ అందరిలో ఉండిపోయిన డౌట్ ఏంటి అంటే ఫోర్త్ ప్రపోర్షన్ కి ఏ ఇస్ టు బి ఈక్వల్ టు సి ఇస్ టు డి అని తీసుకున్నారు. బట్ థర్డ్ ప్రపోర్షన్ మీన్ ప్రపోర్షన్ డిరైవ్ చేయడానికి ఏ ఇస్ టు బి ఈక్వల్ టు బి ఇస్ టు సి అని ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ కూడా సి ఇస్ టు డి అనే తీసుకోవచ్చు కదా, సి ఇస్ టు డి అనే తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను సి ఇస్ టు డి అని తీసుకున్నాను అనుకోండి, ఏ బై బి ఈక్వల్ టు సి బై డి, దట్ ఇంప్లైస్ డి ఈక్వల్ టు బీసీ బై ఏ. ఆల్రెడీ ఫోర్త్ ప్రపోర్షన్ డిరైవ్ చేసి పెట్టాను. దీన్ని బట్టి నేను ఒకేలా థర్డ్ ప్రపోర్షన్ చెప్పాలంటే సి ఈక్వల్ టు ఏడి బై బి కదా. కానీ నాకు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఫోర్త్ ప్రపోర్షన్ గురించి క్వశ్చన్ చేసేటప్పుడు నీ క్వశ్చన్ లో 3 నంబర్స్ ఇస్తాడు. ఇంపార్టెంట్, ఇదే కన్క్లూడ్ చేస్తున్నాను. ఫోర్త్ ప్రపోర్షన్ నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంటే లైక్ ఎలా అంటే వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 1, 2, 3 అన్నాడమ్మా. వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్, వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 1, 2, 3 అన్నాడు. నేను ఫార్ములా ఏం చెప్పాను, డి ఈక్వల్ టు బీసీ బై ఏ అన్నాను. డి ఈక్వల్ టు బీసీ బై ఏ, డి ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇప్పుడు బి వాల్యూ ఎంత, 2, బి వాల్యూ 2, సి వాల్యూ ఎంత 3, 2 3 are 6 బై ఏ వాల్యూ 1. ఆన్సర్ ఎంత 6. కానీ నిన్ను థర్డ్ ప్రపోర్షన్ కానీ మీన్ ప్రపోర్షన్ కానీ క్వశ్చన్ చేసేటప్పుడు క్వశ్చన్ లో 2 నంబర్సే ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 10, 20 అంటాడు. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 10, 20 అంటాడు. అంటే ఇప్పుడు నాకు నేను థర్డ్ ఫార్ములా ఏం డెరైవ్ చేసి పెట్టాను, సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ అని పెట్టాను. అప్పుడు ఇది ఏ ఇది బి అని తీసుకుని నేను ప్రొసీడ్ అయిపోవచ్చు. ఓకేనా, ఈ ఫార్ములా నాకు ఏ ఇస్ టు బి ఈక్వల్ టు బి ఇస్ టు సి అని తీసుకోవడం వల్లే వస్తుంది. ఒకవేళ నువ్వు ఏ ఇస్ టు బి ఈక్వల్ టు సి ఇస్ టు డి అని తీసుకుంటే ఆర్హెచ్ఎస్ సైడ్ 3 వేరియబుల్స్ వస్తాయి. ఆర్హెచ్ఎస్ సైడ్ ఎన్ని వేరియబుల్స్ వస్తాయి, 3 వేరియబుల్స్ వస్తాయి. 3 వేరియబుల్స్ వచ్చినప్పుడు కానీ నా క్వశ్చన్ లోనేమో 2 వేరియబుల్సే కనబడతాయి. నా క్వశ్చన్ లో థర్డ్ ప్రపోర్షన్ అన్న మీన్ ప్రపోర్షన్ అన్న 2 నంబర్సే ఇస్తాడు, 3 నంబర్స్ ఇవ్వడు. అందుకు నేను థర్డ్ ప్రపోర్షన్ మీన్ ప్రపోర్షన్ డిరైవ్ చేసేటప్పుడు ఏ ఇస్ టు బి ఈక్వల్ టు బి ఇస్ టు సి అని తీసుకున్నాను. క్లియరా? అందుకు నేను ఏ ఇస్ టు బి ఈక్వల్ టు బి ఇస్ టు సి అని తీసుకున్నాను. సో ఇవన్నీ మీకు అక్కర్లేదు, ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు అక్కర్లేదు. మీరు సింపుల్ గా ప్రపోర్షన్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ 3. డి ఈక్వల్ టు బీసీ బై ఏ, ఇది ఫోర్త్ ప్రపోర్షన్. సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ, ఇది థర్డ్ ప్రపోర్షన్. బి ఈక్వల్ టు రూట్ ఏసీ, ఇది సెకండ్ అనొచ్చు ఆర్ మీన్ ప్రపోర్షన్ అనొచ్చు. ఓకేనా, సెకండ్ అయినా పిలవచ్చు లేదా మీన్ ప్రపోర్షన్ అయినా పిలవచ్చు. సెకండ్ ఆర్ మీన్. ఇప్పుడు ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను చూడండి. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 2, వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్
2, 3, 4. ఫార్ములా ఏంటి? D ఈక్వల్ టు BC బై A. B ఏంటి? 3, C ఏంటి? 4 బై A ఏంటి? 2. 3 4 12 బై 2 6. ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 1, 2, 3 అనొచ్చు. BC బై A కదా, 2 into 3 by 1, 6A. ఇప్పుడు థర్డ్ ప్రపోర్షన్ మీద క్వశ్చన్ ఇస్తున్నాను. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 10, 20 అన్నాడు. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 10, 20? థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? C ఈక్వల్ టు B స్క్వేర్ బై A. ఫస్ట్ ఏదైతే ఉందో అది A, సెకండ్ ఏదైతే ఉందో అది B. ఇప్పుడు B కి స్క్వేర్ చేయమన్నాడు, అంటే 20కి స్క్వేర్. 20కి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 400 by 10. That implies 40. క్లియరా? థర్డ్ ప్రపోర్షన్ మెయిన్ ప్రపోర్షన్ మీద క్వశ్చన్ చేసేటప్పుడు నా క్వశ్చన్ లో 2 నంబర్సే డిస్కస్ ఇస్తాడు. డిస్కషన్ 2 నంబర్స్ గురించే వస్తుంది. క్వశ్చన్ లో 2 నంబర్సే కనబడతాయి. సో క్వశ్చన్ లో 2 నంబర్సే కనబడుతున్నాయి కాబట్టి నాకు ఫార్ములాలో కూడా అన్నోన్ వేరియబుల్స్ 2 ఉండాలి. ఇలా ఫోర్త్ ప్రపోర్షన్ లాగా అన్నోన్ వేరియబుల్స్ 3 ఉండకూడదు, 2 ఉండాలి. 2 ఉండాలి కాబట్టి నేను A/B ఈక్వల్ టు B/C అని తీసుకున్నాను. ఒకవేళ నువ్వు A/B ఈక్వల్ టు C/D అని తీసుకుంటే అన్నోన్ వేరియబుల్స్ 3 వస్తాయి, 3 వచ్చేస్తాయి. అందుకు నేను ఇది తీసుకుని థర్డ్ ప్రపోర్షన్ మీన్ ప్రపోర్షన్ డెరైవ్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అడగాలంటే వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 36, 49 అన్నాడు. వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 36, 49 అన్నాడు. బికి ఫార్ములా ఏంటి? B ఈక్వల్ టు రూట్ AC. ఫస్ట్ ది A, సెకండ్ ది C అమ్మ. ఫస్ట్ ది A ప్లేస్ ఎంత ఉంది? 36. సెకండ్ C ప్లేస్ ఎంత ఉంది? 49. ఇప్పుడు మీరు కష్టపడిపోయి ఈ 36 into 49 మల్టిప్లై చేసేసి అది రూట్ లోపల నుంచి బయటకు వస్తే ఎంత? ఇంత కష్టం పడకండి. 36 రూట్ లోపల నుంచి బయటకు వస్తే ఎంత వస్తుంది? 6. 49 రూట్ లోపల నుంచి బయటకు వస్తే ఎంత వస్తుంది? 7. 6 7s are 42. 6 7s are 42. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఫోర్త్ ప్రపోర్షన్ అంటే డిస్కస్ చేసాం, థర్డ్ ప్రపోర్షన్ అంటే డిస్కస్ చేసాం, మీన్ ప్రపోర్షన్ అంటే డిస్కస్ చేసాం, అసలు ప్రపోర్షన్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఓకేనా? ఇక్కడతో మనకి రేషియోస్ బేసిక్స్ కంప్లీట్ అయినాయి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రపోర్షన్ లో మనం ఏవైతే బేసిక్స్ యూజ్ చేస్తామో అవి కూడా కంప్లీట్ అయినాయి. ఓకేనా? అంటే మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ బేసిక్స్ అయిపోయాయి. రేపటి నుంచి అప్కమింగ్ క్లాసెస్ లో మనం వీటి మీద క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? వీటి మీద మోడల్ వైజ్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. సో ఈ రోజు క్లాస్ అయితే ఇక్కడితో కంక్లూడ్ చేస్తున్నాను. రేపు అప్కమింగ్ క్లాసెస్ లో రిమైనింగ్ పార్ట్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఈ వీడియో రియల్ గా హెల్ప్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.